జిహెచ్ఎంసీ పరిధిలో చిన్న, మధ్య, పెద్ద నాలాలు కలిపి వందల సంఖ్యలో ఉంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం కంటే ముందు నాలాల పూడికతీత పనులు కొనసాగుతాయి. అయితే ఈసారి నామకే వాస్తగా పనులు కొనసాగుతున్నాయని ఇప్పటికే పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మాట. సో ప్రజెంట్గా మనము ఫిలిం నగర్లో ఉన్నటువంటి బసవతారక్ నగర్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నామకే వాస్తగా పనులు కొనసాగుతున్నాయి అనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలతో, అలాగే ఇక్కడ ఫ్లోటింగ్ పోకుండా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో అధికారులు చొరవ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలానికి కంటే ముందు చేసేటువంటి నాలల పూడికతీత పనులు దిగ్విజయంగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. సో ఇప్పటివరకే చూసుకోవచ్చు, ప్రధాన నాళాల మొత్తం కూడా పొడవు 100 కిలోమీటర్లుగా ఉంటుంది. ప్రధాన నాళాలు కూడా మనం చూసుకోవచ్చు, ఎల్బీ నగర్, కూకట్పల్లి, సేలింగంపల్లి, ఖైరతాబాదు, చార్మినార్, సికింద్రాబాదు, ఇలా చాలా వరకు కూడా ఏరియాల్లో నాళాల పూడికతీత పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే బల్కాపూర్ నాల, బతుల చెరువు, అలాగే బండ్లగూడ చెరువు, ఫలక్నమా పరిసర నాళాలు అయితే మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్నటువంటి నాళాల పూడికతీత పనులు అయితే కంప్లీట్ అయ్యాయని చెప్పేసి ఇప్పటికీ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాల్లో కంప్లీట్ అవ్వలేదు, ఒక 60 to 70% వరకు అయితే నాళాల పూడికతీత పనులు, డ్రైనేజీ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆల్మోస్ట్ తీర్చామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. సో చార్మినార్ జోన్ వరకు కూడా మనం చూసుకోవచ్చు, పాత బస్తీ ప్రాంతాల్లో కూడా ప్రధాన నాళాలు కూడా శుభ్రపరిచే ఏదైతే ఉంటాయో అక్కడ కూడా వేగంగా పనులు కంప్లీట్ అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, పికెట్ నాల కావచ్చు, సో హుసేన్ సాగర్ నాల కావచ్చు, ఇప్పటికే పనులు కూడా ఆల్మోస్ట్ అక్కడ పెండింగ్లో ఉన్నాయి. సో ఓల్డ్ సిటీ సైడ్ కూడా కొన్ని వర్క్స్ అనేటివి పెండింగ్లో ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఇక్కడ బసవతారక్ నగర్లో ఉన్నటువంటి మేజర్గా ఇక్కడ పూడికి పనులు కావచ్చు, డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, ఏమేమి ఉన్నాయి, మరి అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అమ్మా. సో ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? సో ఇక్కడ నాల అయితే పెద్ద నాల, సో ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా పోతుంది. మళ్ళీ నాల పూడికతీత పనులు కొనసాగుతాయా? ఇక్కడ వాటర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? వాటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడనే వరకు వాటర్స్ వస్తుండే మేడం, ఇండ్లకైతే వస్తుండే. అది ఎల్ల తీసినాక వచ్చేసినాయి, వాళ్ళ ఎల్ల తీసినాక అటు పోతున్నాయి. మరి ఇప్పుడు రోడ్ వేస్తామన్నారు, డ్రైనేజ్ పైప్ వేస్తా అన్నాడు, ఆ నుంచి నల్లలు తెస్తున్నాడు. మరి ఈ గుడిసెలకి మీకు ఇంత సాయం చేస్తున్నాడు, ఏ కార్పొరేటర్ రాలే. ఒక్కసారి వచ్చినప్పుడే ఇదంతా అయింది, అంతవరకే అయింది. ఇప్పుడు వరకు రోడ్ రాలే, ఏది రాలేదు. మాకు ఏ పరిస్థితి చేయాలా? మేము ఇట్లే ఉందమ్మా, మా ఇల్లుకి ఇట్లా ఉంది, ఈ పరిస్థితి ఉంది. రోడ్లు వచ్చి నీళ్ళు వచ్చి కొట్టుకొచ్చి నీళ్ళు, ఆ నీళ్ళు 2 సంవత్సరాల బియ్యం వేసుకుంటే బియ్యం అయిపోయినాయి. కార్పొరేటర్ కూడా చూసిపోయినాడు, గిన్నెలు కొట్టుకుపోయినాయి అన్నీ. మేము 5 రోజులు నీళ్ళు, మా ఆయన నేను నీళ్ళు ఎత్తిపోస్తుంటే జ్వరం వచ్చి పండుకున్నాం. ఎవరు ఎత్తిపోసలేరు, నా కొడుకులు లేరు, 4 బిడ్డలే. ఇంకా మేము మా చేతనైతుందా తెచ్చుకొని, ఇంకా అది ఆ పరిస్థితిలో ఉన్నాం మేము. మరి మాకు ఏదన్నా చేస్తారా, చెయ్యరా? మరి ఇదేంది? రోడ్ వేస్తామన్నారు, రోడ్ ఈ సంవత్సరం కానీ వస్తుంది, రోడ్ వేయాలే. మరి ఆ నాల కూడా కొంచెం తీపియాలి, అది కూడా అట్లనే అయిపోయింది. ఖాళీ ఆ నుంచి ఇటు వరకు వేసేసినారు, కథం అంతా అయిపోయింది. ఇంకా ఎవరికెవరు లేదు, కార్పొరేటర్ కూడా ఇక్కడ రానిక కూడా ఛాన్స్ లేదు. వచ్చినాడు ఒక్కసారి, మళ్ళీ రాలేదు. ఇక్కడ తిరిగి చూడలేదు, రాలేదు. గోడ కట్టిస్తున్నారు నాలాకి, ఆ గోడ ఎప్పటి నుంచి కడుతున్నారు ఏంటి? ఇంకా కంప్లీట్ అవ్వలేదా? ఈ గోడ కంప్లీట్ కాలే, ఇంకా ఎప్పుడు చేస్తారో ఏమో, మాకు చెప్పి చేస్తలేరు కదా. ఎప్పుడు వాళ్ళు వస్తున్నారో, ఎప్పుడు లేదో, ఏం కథనో మాకు చెప్పి చేస్తలేరు. వర్షాకాలం వస్తుంది, ఒక వారం 10 రోజుల్లో వర్షాలు పడతాయి. సో మళ్ళీ రిపీటెడ్గా మీకు ఇంట్లోకి నీళ్ళు రావడము, ఇట్లా నడవడానికి ఇబ్బంది పడటము, వాటర్ కూడా తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసాం ఇక్కడ. మరి ఇన్నిసార్లు కార్పొరేటర్, ఎమ్మెల్యేలు ఎవరు స్పందించలేదా? ఎవరు రాలేదు మేడం. అప్పుడు వచ్చిండు, అప్పుడు సార్ వచ్చిండు, పెద్ద సార్ అనే వచ్చిండు. ఆయన వచ్చినప్పుడే ఇది మొత్తం పుడక తీసేసినారు. మీరు వచ్చి చెప్పిపోయినారు కదా, మీరు వచ్చి చెప్పిపోయినాక సార్ వచ్చిండు. ఎన్ని రోజులు ఏం చేసిరని కోపమైనాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వారం 10 రోజుల వారం వరకు అయితే తీసేసిండ్రు, నీటికి అంత లోపలికి తీసేసిర్రు. ఇప్పుడు తీసేసినాక మళ్ళీ మీరు అంతా చేసేడుంటే చేయాలి కదా మేడం. మరి ఏం చేయలేదు, ఏం లేదు, ఏం పట్టించుకుంటలేరు. ఈ రోడ్డు ఇట్లా ఉంటుంది. మా ఇల్లు అయితేనే మొత్తం రోడ్లు వేసి ఆ మట్టి కొట్టుకొచ్చి మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మాకేం మా చేత కాదు, మేము లేపుకోనికో కూడా మా చేత కాదు. మేమేం చేయాలి? ఇంకా ఏదన్నా మేము వాళ్ళు వచ్చి ఏదన్నా సాయం చేస్తే మేము చేసుకుంటాం లెక్కలో ఉన్నాం మేము.
ఆ పరిస్థితి ఉంది మాకు. ఇక్కడ మనము ప్రజల ఆ, మాటల్లో వింటుంటే మాత్రం చాలా వరకు దీన పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి కాలనీస్ హైదరాబాద్లో చాలానే ఉన్నాయి. సో అట్లాంటి కాలనీల్లో భాగంగా ప్రజెంట్ మనం బసవతారక్ నగర్లో కూడా చూస్తున్నాము. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నో నాలాలు ఉన్నాయి. మేజర్గా 49 నాలాలు ఉన్నాయి, పెద్ద నాలాలు. సో అందులో నాలాల పూడికతో పనులు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ గోడ కూడా కడుతున్నారు నాలాకి అడ్డుగా, ఇక్కడ రోడ్డు వేయాలని చెప్పేసి. కానీ ఈ రోడ్డు పనులు మాత్రం ఎక్కడికక్కడే పనులు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా ఇక్కడ వాపోతున్నటువంటి పరిస్థితి. సో వర్షాకాలం వస్తుందంటేనే భయాందోళనకి గురవుతున్నారు. చాలా వరకు కూడా వర్షాలు పడితే పంటలు పండుతాయి, మనం వరి ధాన్యం వస్తుంది, తినొచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. సో అగ్రికల్చర్ మెంబర్స్ అలాగే పబ్లిక్ కూడా. కానీ వర్షాలంటేనే నగరంలో భయపడాల్సిన పరిస్థితి కూడా చాలా కాలనీలో మనకి బస్తీల్లో కనిపిస్తుంది. సో అట్లాంటి బస్తీల్లో నివసించేటువంటి ప్రజలు భయపడకుండా ఇటు నాయకులు చొరవ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా పలువురు పబ్లిక్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఎక్కడికెక్కడ కూడా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ మనము నాలకి సంబంధించినటువంటి గోడ కడుతున్నారు. దాదాపు ఆగస్టులో వర్క్స్ స్టార్ట్ అయ్యాయంట. సో ఇప్పటి వరకు కూడా ఆగస్టు అంటే ఆల్మోస్ట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, దాదాపుగా 6 నెలలు పైగానే అవుతుంది. సో 6 నెలలు పైగానే అవుతున్నా కూడా ఇప్పటికి కూడా వర్క్స్ అనేటివి ఏ మాత్రం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి. ఇక్కడ రోడ్డు కూడా వేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం క్లీన్ చేశారు, కానీ ఇది కూడా కంప్లీట్ చేయలేదు. సో ఇక్కడ ఇల్లు మాత్రం చాలా వరకు లోతుగా ఉంది. ఈ వర్షాలు పడితే మాత్రం ఇండ్ల లోపలికి వాటర్ చేరుకొని వాళ్ళు నివసించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఎదురవుతుంది. వాళ్ళు ఆ టైంలో ఆల్మోస్ట్ 3 months టైంలో కూడా వర్షాలు కురిసే టైంలో అయితే వేరే ప్రాంతానికి తరలి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ బస్తీలో మనకు కనిపిస్తుంది. వాటర్ కూడా డే బై డే ఇక్కడికి వస్తాయి. సో ఆ డే బై డే వచ్చే వాటర్ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి, ఇంట్లో ఎవరైనా వ్యక్తులుండి ఆ వాటర్ పట్టుకొని వాళ్ళు నివసించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే నాలాల పూడికిత పనులు ఎక్కడికక్కడ నామకే వాస్తగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు అయితే ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళని వేడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో మాకున్నటువంటి ఈ డ్రైనేజీ సమస్య కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఎప్పటికప్పటికి క్లీన్ చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి.